ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న నా పిల్లలందరికీ తండ్రిగా నా ఆశీస్సులను ముందుగా తెలియజేస్తున్నాను. నా పిల్లలు ఒక తండ్రిగా నా మనస్సులో ఉన్న కోరికను వెనువెంటనే స్వీకరించి ఇంతటి మహా కార్యక్రమాన్ని ప్రపంచ ప్రజలు ఇళ్లలో ఉండటం అనేది వాళ్ళ శరీర రక్షణ, ఆ వ్యాధి వాళ్ళని సోకకుండా ఉండాలని ప్రభుత్వం వారు ఎన్నో అఫీషియల్స్, నాయకులు కూడా అన్ని దేశాల వాళ్ళు దిగి వచ్చి ప్రజలను కాపాడుకోవాలి అనే ఒక గొప్ప ఆలోచనతో వాళ్ళు కూడా ప్రాణాలకు తెగించి, డాక్టర్స్ కానివ్వండి, ఒక మీడియా వాళ్ళు కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, పోలీసులు కానివ్వండి, మిలిటరీ కానివ్వండి, భారతదేశ చరిత్రలోనైనా ప్రపంచ దేశ చరిత్రలోనైనా నాయకులు ప్రజల కొరకు కష్టపడి పనిచేయటం, ప్రాణాపాయమైన బరిలో దిగటం అనేది వన్ అండ్ ఓన్లీ ఇన్ ది వరల్డ్గా నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను. ఎవరో అప్రిషియేట్ చేయటం వేరు. నిజంగా అఫీషియల్స్ అందరినీ, నాయకులందరినీ, మరి పోలీసు వర్గాల వారిని, మిలిటరీ వర్గాల వారిని, శానిటరీ వర్గాల వైద్యాంగంలో ఉన్న డాక్టర్లని, నర్సెస్ని, నిజంగా మా ఫ్యామిలీలో ఎవరికైనా కరోనాకు సోకితే అసలు ఫ్యామిలీలో ఉన్నవారు కూడా రోగుల దగ్గరికి రాని పరిస్థితి, శవాలుగా మారిన, కబురు తెలిసిన, భూస్థాపితం గురించి కానీ, మంటల్లో కాల్చడానికి కానీ దరిచేరని శరీర అనుబంధాలు కూడా వదులుకున్నారు చాలామంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా. ఎవరిని ప్రేమిస్తున్నారో, ఈ ప్రేమ అనేది ఈ 60 ఏళ్ళు 70 ఏళ్ళు నాటకం, ఒక వింత నాటకం. నేను ప్రపంచాన్ని, ప్రపంచ దేశాలని ప్రతిరోజు నేను చూస్తూ నేను ఆలోచించేది, మీ వాడు చనిపోయాడు, రండి చివరిసారిగా ఫేస్ అయినా, ముఖమైనా చూసి వెళ్ళండి అని చెప్పటానికి ప్రభుత్వం వారు ముందుకొచ్చిన, చూడటానికి మాత్రం వాళ్ళ రక్త సంబంధులు, కట్టుకున్నవారు కానీ కన్నవారు కానీ రాకపోవటం వలన నేను ప్రపంచానికి, నా పిల్లలకి నేను ఇచ్చే సందేశం ఏంటంటే, ఈ భూమి మీద ఈ ప్రేమలు ఒక నాటకం. ఎప్పటికైనా ప్రపంచం తెలుసుకుంటే ప్రపంచానికి మంచిది. అలా అని మనం మన వాళ్ళని ప్రేమించాలని కాదు, ప్రాణాపాయం వస్తే ఎవరు నీ వెంట నా వెంట ఉండరన్న సత్యాన్ని మీరు ఒకవేళ తెలుసుకుంటే ఒక అద్భుతాన్ని చెప్తాను. అలా ప్రేమించేవాడు ఒకే ఒక్కడు, ఆయనే మీ కన్న తండ్రి, దేవుడు, సృష్టికర్త. నిజంగా సృష్టికర్తను స్వీకరించటంలో నా పిల్లల్లో నేను ముందడుగు వేయించాననే గర్వంతో ఈరోజు నేను చెప్పగలుగుతున్నాను ప్రపంచవ్యాప్తంగా ఈ మాటలు. ఇలాంటి సమయంలో ప్రపంచ ప్రజలకు అవసరమైన దేవుని మంచి మాటలు వినిపిద్దాం. వింటారు. ఇప్పుడు తప్పనిసరిగా ఆందోళనలో ఉన్నారు ప్రపంచ ప్రజలు, బాధలలో ఉన్నారు. ఎంతోమంది తమ వారిని పోగొట్టుకొని నిర్జీవులుగా మారిపోయారు. ఎంత డబ్బున్నా వాళ్ళని కాపాడలేదని, ఎంత బలగా ఉన్నా వాళ్ళని కాపాడలేరని, ఎంత అధికారమైన వాళ్ళని ఒడ్డున చేర్చలేదన్న నిజం ప్రపంచ ప్రజలు ఇప్పటికి తెలుసుకోవాలి. అన్నిటికీ మనవారు మనలో వదిలిన ఏ దిక్కు లేని మనకి దేవుడే దిక్కన్న నిజం ఈ కరోనా వ్యాధి ప్రపంచం అంతా వ్యాపించటం వల్ల ఇప్పుడైనా దేవుణ్ణి తెలుసుకోండి. నా పిల్లలు ఈరోజు బड़ा కష్టం అండి. అమెరికా నుంచి ఏదో పిడి సుందరరావు గారికి డబ్బు వచ్చేస్తుంది, ఆ డబ్బును ఖర్చు పెట్టి ఇక్కడ మత ప్రచారం చేస్తున్నాడని అనుకునే వాళ్ళందరికీ చెప్తున్నానండి, వాళ్ళని అభిమానించి, వాళ్ళని ప్రేమించి, దయచేసి మమ్మల్ని అందరూ క్రైస్తవుల్లో మమ్మల్ని కలపకండి. వీఆర్ సెపరేట్ ఫ్రమ్ ది వరల్డ్ క్రిస్టియానిటీ బికాస్ ఇట్ ఈస్ ఎ ట్రూ క్రిస్టియానిటీ.
ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా క్రిస్టియానిటీ అనే పేరు పెట్టుకున్నారే తప్ప వాళ్ళు దేవుడు చెప్పిన మాటలు అనగా బైబిల్లోని దేనిని గౌరవించని వాళ్ళు. మా తండ్రి మాకు చెప్పిన మాటలు 1600 సంవత్సరాల్లో ముద్రితమైనటువంటి ఈ గొప్ప గ్రంథాన్ని ఈరోజు ప్రపంచ భాషలన్నిటిలోకి ట్రాన్స్లేషన్ చేయించి ప్రపంచ వ్యాప్తంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతి ఇయరు బైబిలే ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళే పుస్తకం. ఎందుకు చేశాడో మీరు అర్థం చేసుకోండి. దేవుని మనస్సులోని కన్నీటి బాధలు తన పిల్లలైన భూమి మీద ఉన్న ప్రజలందరూ అర్థం చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మేము కూడా, నేను కానీ, వాక్యము ద్వారా కన్న నా పిల్లలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారు కానీ, మేము మా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చిస్తూ ఆయన కష్టాన్ని తెలుసుకున్న వారింగా ఏ ఒక్కరి విదేశీ సహాయాలు మాకు లేకుండా మా కష్టార్జితం, మా అనేకంటే నా పిల్లల కష్టార్జితంతో ఎంత గొప్ప గొప్ప ఎపిసోడ్స్ ప్రసారం చేయగలుగుతున్నారు. అందులో ఎందరో కూలీలు, ఎందరో నెలసరి జీతగాళ్ళు, తక్కువ జీతాలతో ఆ పిల్లలందరూ పంచుకున్నారు. ఏంటో తెలుసా? మీకు సువార్త ప్రకటించే భాగ్యం దేవుడు వాళ్ళకిచ్చాడు. నిజంగా నేను, నా పిల్లలు ఏ దేశంలో ఉన్నా, మేబీ ఇట్ ఈస్ అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, ఏ దేశంలోనైనా మేము ఇలాంటి వాక్యాన్నే చెప్తాం. మరో మతాన్ని కానీ మరొకరి మనోభావాన్ని కానీ దెబ్బతీసే మాటలు మేము మాట్లాడం. మంచి అవకాశం. అందరూ పిల్లలు ఇంటిలో జాగ్రత్తగా ఆ మహమ్మారి బారిన పడకుండా, లేక దేవుని తీర్పులో మీరు దొరకకుండా మిమ్మల్ని కాపాడే ఒక ప్రభుత్వం ఉంది, మిమ్మల్ని కాపాడే వైద్య రంగం ఉంది, మిమ్మల్ని కాపాడే ఎన్నో శానిటరీ డిపార్ట్మెంట్లు ఉన్నాయి, పోలీసు వ్యవస్థ ఉంది. అందరూ వాళ్ళ కుటుంబాలున్నా, వాళ్ళ కుటుంబాలకు వాళ్ళు దక్కినా దక్కకపోయినా మీ మధ్యకు వచ్చి, రోగుల మధ్యకు వచ్చి సేవలు అందించడం. అందులో మృత్యుకిరీటం ఇది భయంకరమైన ప్రపంచ దేశాలను గడగడ వణికిస్తున్న ఇలాంటి ఘోరమైన రోగం మధ్య వాళ్ళ భార్య బిడ్డలను విడిచిపెట్టి హాస్పిటల్కి వచ్చి, నిజంగా ఈరోజు ప్రపంచ దేశాలలో డాక్టర్లు, నర్సులు కూడా చచ్చిపోయారండి. చచ్చిపోయారు. వాళ్ళు వైద్యం నేర్చుకున్నందుకు వాళ్ళకి వైద్యంలో మొట్టమొదటిగా నేర్పించిన పదం కనిపించిన దేవుడే డాక్టర్, వైద్యుడు అని. ఇప్పుడర్రా మీరు వైద్యులు, డాక్టర్లు అని అనుకుంటున్నాను. ఆ పదానికి న్యాయం చేసింది 20వ శతాబ్దంలో వైద్య రంగం. ఇప్పటికీ దీనికి వ్యాక్సిన్ దొరకలేదు, నో మెడిసిన్స్. అందరూ పోయాక దొరికితే ప్రయోజనం ఉంది. కనుక ఇది దేవుని వలన కలిగింది, దేవుడే చేశాడు. ఎందరో ఏదో వాళ్ళు నన్ను సిగ్గుపరచాలనో, లేదంటే నన్ను అవమానపరచాలనో, నన్ను హేళన చేయాలనో చాలామంది అనుకుంటున్నారు. మీరు అలా అనుకోవటం వల్ల మీరు ముప్పు తెచ్చుకుంటున్నారు. వద్దు. నన్ను అనాలని దేవుణ్ణి తప్పు పట్టకండి. నన్ను తప్పు పట్టుకోవాలనుకునే వాళ్ళు దేవుణ్ణి తప్పు పట్టాలనుకునే వాళ్ళతో సమానం. లేనిపోని ఇలాంటి ఆలోచనలతో మీ మనస్సు పాడు చేసుకోకండి. దేవుని కోపాన్ని రెచ్చగొట్టకండి. నన్ను అన్నవారు నా నుంచి వెళ్ళిపోయిన వాళ్ళే తప్ప వాళ్ళు వేరుగా తీసినటువంటి థీరీస్ కానీ సబ్జెక్ట్స్ కానీ వాళ్ళ దగ్గర లేవు. ఇక నా పిల్లల విషయంలో నేను చాలా గర్వపడుతున్నాను. వాళ్ళ త్యాగాలకి
మురిసిపోతున్నాను. నా తండ్రి మీద ఉన్న బాధతో నా పిల్లలు ఆలోచించలేదు ఎందుకు అని ఒక వారం బాధపడ్డాను. నా మనసులోని వేదన చెప్పకుండా దాచుకోవాలనుకున్నాను కనుక చెప్పకూడదు అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎందుకో నా పిల్లలకు తెలియచేయకపోతే వాళ్ళ పిల్లలు కదా, వాళ్ళకి ఎవరు తెలియజేస్తారు అని కూడా అనుకున్నాను. ప్రియులారా, మీ అందరి దాతృత్వం, మీ అందరి గివింగ్, మీ అందరి కష్టం లక్షలాది మందికి దేవుని జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. ఒక సభకు ఒక 10,000 మంది, ఒక 20,000 మంది, 30,000 మంది వస్తారు. దానికి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాలి మనం? ఇంచుమించు 20,000 మందికి మనం చైర్స్ వేయించాలన్నా, సిస్టమ్స్ పెట్టాలన్నా 25 lakhs. దానికి ఎన్నో పర్మిషన్లు కావాలి, ఎవరెవరి నుంచో రికమెండేషన్లు కావాలి. ఒక గ్రౌండ్ మనకి ఇవ్వాలంటే నా పిల్లల కష్టం. లక్షలాది మంది వ్యూవర్స్, ఎంతోమంది చూస్తున్నారు దీన్ని, ఎంతోమంది అప్రిషియేట్ చేస్తున్నారు. ఎంతోమంది ఆ పాటలలోని భావాలు, ఆ భావాలలోని అర్థాలలోని దాగి ఉన్న మనం బ్రతికే జీవితాలు బయటపడుతున్నాయి. రాత్రింబవళ్ళు నిద్రలు మానుకొని సమయం అనక అసమయం అనక స్టూడియోలో కూర్చొని తాను తయారు చేసిన దానికి ఎన్నెన్నో స్వరకల్పనలు చేయటానికి ఎందరో ఆర్టిస్టుల దగ్గరికి వెళ్ళి, అది తమిళనాడా, అది కర్ణాటక అని కూడా చూడకుండా, మరి మీ అన్న జాన్సన్ విక్టర్ ఆయన తపస్సు ఫలితం ఈరోజు ఏ ఒక్కరిని మనం అపార్థం చేసుకోకుండా, ఏ ఒక్కరూ మనల్ని అపార్థం చేసుకోకుండా ఒక చక్కటి పద్ధతిలో ఒక పెద్ద ఫిల్మ్ సింగర్స్తో పాటలు పాడించి, తను కూడా పాడి మ్యూజిక్ కంపోజ్ చేసి వాళ్ళ ఆహ్లాదాల్లో మునిగిపోయాడు అని చెప్పచ్చు. ఇప్పుడు మనం ఏదో సినిమాలో చూపించినట్టుగా పలానాడు ప్రొడ్యూసరు, పలానా డైరెక్టరు, పలానా మ్యూజిక్ డైరెక్టర్ అని మనం ఈ ఎపిసోడ్స్లో చూపించటం లేదు. ఎందుకంటే ప్రజల ఆత్మరక్షణ, 60-70 ఏళ్ల ఈ జీవితం కోసం ఎన్ని బాధలు పడుతున్నాం. ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందుకు? ఆ వ్యాధి సోకి నేను చావాలి అని. ఎంత భయంకరమైన దేవుని వెపన్స్ స్టోర్, దేవుని ఆయుధాగారం. దేవునికి ఆయుధాగారం ఉంది, మన ఆయుధాగారం ఉంది. మన దేశంలో రహస్య ప్లేసెస్లో వాటిని ఇది ఎవరికి తెలియకుండా ఉండాలని మన దేశంలో దాన్ని భద్రపరుచుకున్నాం. అక్కడే ఒకవేళ శత్రు దేశాలు యుద్ధానికి వస్తే మన దేశాన్ని, ప్రజల్ని కాపాడడానికి మన సైన్యం 24 గంటలు కాపలా కాస్తూనే ఉంది. ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎత్తేయడానికి కారణం ఏంటంటే, ఈరోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా విశాఖపట్నంలో ఉన్నదాన్ని ఎత్తేయడానికి కారణం ఏంటో తెలుసా? అక్కడ నేవీ, ఈస్టర్న్ నేవల్ కమాండ్ దాని పక్కనే ఉంది. ఎన్నో సబ్మెరైన్స్ ఉన్నాయి, ఎన్నో వార్షిప్స్ ఉన్నాయి, ఎన్నో ఫ్లైట్స్ ఉన్నాయి, ఎన్నో ఆయుధాలు ఉన్నాయి, భద్రపరిచాం. ఇక్కడికి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది దిగుతుంటారు. ఇక్కడ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో వాళ్ళు ఫొటోస్ తీసుకున్నా, లేకపోతే వాళ్ళు ఏదైనా విప్పను ఉపయోగించుకొని ఆరాలు తీయటం ఇలా జరుగుతాయనే దీన్ని విజయనగరం జిల్లాలోని భోగాపురంకి ఎయిర్పోర్ట్ మార్చింది. ఇది సెక్యూరిటీ కోసం. మన ఆయుధాగారంలో అనేకమైన వెపన్స్ ఉంటాయి. ఇకపోతే దేవుని ఆయుధాగారం గురించి వింటారా? ఇర్మియా గ్రంథం చూడండి. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 25వ వచనం. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 25వ వచనం. కల్దీయుల దేశములో ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవాకు పని ఉన్నది. ప్రభువునకు సైన్యములకు అధిపతియగు సృష్టికర్త దేవుడు కూడా దళపతి, సైన్యాధికారి, సర్వ సైన్యాధిపతి అంటారు. మన దేశంలో 3 సైన్యాలు: సముద్ర సైన్యం, నేల సైన్యం, ఆకాశ సైన్యం.
ఒక్కొక్కళ్ళకి ఈ త్రివిధ దళాలకు ఒక్కొక్క పెద్ద ఆయన ఉంటాడు. ఒక్కొక్క దళానికి ఒక ఆయన పెద్ద ఆయన. ఈ 3 దళాధిపతులకు సర్వాధికారి అయిన ఇండియా దళపతి ఉంటాడు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. యుద్ధం వెళ్ళాలంటే ప్రెసిడెంట్ ఓకే చేయాలి. ఒక చట్టాన్ని కన్ఫర్మ్ చేయాలంటే ప్రెసిడెంట్ సంతకం పెట్టాలి. ఒకరికి ఉరి తీయకుండా ఆపాలంటే ప్రెసిడెంట్ సంతకం పెట్టాలి. సర్వ సైన్యాధిపతి భారతదేశానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయితే, విశ్వానికి సర్వ సైన్యాధిపతి కలిగించిన ఆయనే క్రియేటర్. ఆయన గురించి చెప్తున్నాడు చూడండి. కల్దీయుల దేశములో ప్రభువు సైన్యములకు అధిపతి యొక్క యెహోవాకు పని ఉన్నది. కల్దీయుల దేశంలో ప్రభువును, కల్దియన్ కంట్రీ ఆసియాలో ఉండే బాగ్దాదు పక్క నుంచి ప్రవహిస్తుంది టైగ్రిస్, యూఫ్రటీస్ నదులు. ఆ నదుల మధ్య ఉన్న నేలలో పుట్టిన ప్రతి మనిషి పొగరుబోతు. బాగా వినాలి. దిస్ ఈజ్ ద వరల్డ్ హిస్టరీ. హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ అనేది కూడా మీరు కొంచెం ఆలోచించండి. మొదటి మానవుణ్ణి పుట్టించాడు దేవుడు, ఆదాము, మనందరికీ తండ్రి. ఈ నదుల ప్రారంభ సంగమం దగ్గరే ఆదాము పుట్టాడు. హ్యూమన్ హిస్టరీ ప్రారంభమైంది ఏదేను. హ్యూమన్ హిస్టరీ. ఆ ఏదేను వనము నుండి బయలుదేరిన ఒక నది చీలింది. చీలికలున్నాయి. ఒక నది చీలింది. ఆ నది ఒకటి యూఫ్రటీస్, ఒకటి టైగ్రిస్. ఈ 2 నదుల భూభాగమే ప్రపంచాన్ని పరిపాలించే అధినేతలు. మొట్టమొదటివాడు బ్యాబిలోనియన్స్. బాబెల్, బాగ్దాద్, ఇరాక్. అక్కడ పుట్టిన వాళ్ళందరూ చూడు, ఇప్పటికీ కూడా అది యుద్ధ భూమి. బాగ్దాద్ గురించి ఎన్నో ప్రసంగాలు చేశాను. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి పంపాను, నోబెల్ కమిటీకి పంపాను. యు మస్ట్ అండర్స్టాండ్. చదవండి ఒకసారి బుక్నని. వాళ్ళు ఎందుకు చదువుతారండి? లోకజ్ఞానం నేర్చుకొని ప్రజోపకర సంగతులను చెప్పుకుంటూ, ప్రజల గురించి అని మాట్లాడుకుంటూ, వ్రాయబడిన గ్రంథాల మీద మనసు పెట్టిన ఈ మానవ వ్యవస్థ దేవుని మాటల మీద ఎందుకండి మనసు పెడుతుంది? నాటి నుండి నేటి వరకు అదే దుస్థితి ప్రపంచాన్ని పాలించే నెబుకద్నెజరు ఆ కోటలో నుంచే ప్రపంచాన్ని పరిపాలించాడు. నా తరువాత ఈ ప్రపంచం ఏమైపోద్దని అలా ఆలోచించి వాడే చక్రవర్తిగా, మొదటి ప్రపంచ చక్రవర్తిగా అడవిలోకి జంతువు వలె వెళ్ళిపోయాడు దేవుని శాపంతో. షడ్రకు, మేషకు, అబేద్నెగోను అగ్నిగుండంలో వేయించాడు. తన విగ్రహానికి ఆగిలపడి నమస్కరించని వారిని 7 నరకకుండా హెచ్చించి అందులో పడించేశాడు. అప్పుడే దేవుడు రంగంలోకి దిగాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు బయటకు వచ్చారు. వాడు బట్టల వాసన చూడమన్నాడు. పొగ వాసన లేదు, మంట వాసన లేదు. అప్పుడు సాగిలపడ్డాడు. చక్రవర్తి, ప్రపంచ చక్రవర్తి సాగిలపడ్డాడు. కల్దీయుల దేశం అదే. కల్దియన్స్, పరిసర ప్రాంతాలు అవన్నీ. అలా సాగిలపడ్డాడు నెబుకద్నెజరు. నీ దేవుడే నిజమైన దేవుడిని స్వీకరించాడు. బైబిల్లో ఉంది అదంతా. ఆనాటి నుంచి మనకు తెలిసిన చరిత్రలో మరొకడు మిగిలాడు. వాడే సదాం హుస్సేన్. ఒక మోస్ట్ డేంజరస్ అండ్ వాంటెడ్ పర్సన్.
రౌడీయిజం, గూండాయిజం, దాదాగిరి, చెడు స్నేహితులతో చేసి చట్టం అతన్ని శిక్షించటానికి జారీ చేసింది. అప్పుడు దేశం నుండి పారిపోయాడు. అలా పారిపోయిన 25 ఏళ్ల తర్వాత మళ్ళా వచ్చి సైన్యంలో, ఇరాక్ సైన్యంలో సోల్జర్గా చేరాడు. సోల్జర్ నుంచి జనరల్ వరకు అయిపోయాడు. కూతుర్లు చేసుకున్న అల్లుల్ని చంపాడు. రాక్షస గీతం పాడాడు. ప్రపంచ దేశాల చేత మట్టు పెట్టబడింది. కుళ్ళిపోయింది ఆ రాజ్యం. ఎప్పటికీ అదొక శ్మశానం. దిస్ ఈజ్ ఇరాకియన్ హిస్టరీ. ఆ కల్దీ దేశం గురించి మాట్లాడుతున్నాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ కల్దీయ ప్రాంతం అంతా కూడా, ఆసియాలోనే ఆ భయంకరమైనటువంటి ఇరాక్ ప్రాంతం అంతా కూడా చదువుతున్నాడు. చూడండి, కల్దీయ దేశంలో ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా పని ఉందట. దేవునికి పని ఎప్పుడు ఉంటుంది? మనిషి గీత దాటితే అదే గీత దాటాడు ఇరాక్. అదే గీత దాటే క్యారెక్టర్స్ పడుతున్నారు అక్కడ. ఇరాక్లో పీస్ లేదండి, శాంతి భద్రతలు లేవండి. గుక్కడి నీళ్ల కోసం ప్రజలు ఆరాటపడుతున్నారండి. వాళ్ళ నివాసాలను కూల్చేశారండి, వాళ్ళ భవనాలను కూల్చేశారండి. గల్ఫ్ వార్లో అండి, అలేన దేశాలు. ప్రక్కనున్న నూనె బావి ఎందుకురా నీకు? నీకున్న బావులు సరిపోవా? కువైట్ మీద ఆశపడ్డాడండి. కువైట్లో ఉన్న ఆయిల్ గురించి ఆశపడ్డాడండి. కువైట్తో శత్రుత్వం అండి. తన దేశం సర్వనాశనం అండి. ఒక మూర్ఖుడు, ఒక రాజకంటకుడు. ఇలాంటి వాడు పాలనలోకి వస్తే ప్రజలు సుఖపడరండి. చదువునైనా. కల్దీయుల దేశంలో ప్రభువు సర్వ సైన్యాధిపతియగు దేవుడు ఆయనకి పనుంది. యెహోవా తన ఆయుధశాలను తెరిచి, చూడండి, ఇప్పుడు సర్వ సైన్యాధిపతి అయిన, సృష్టికర్త అయిన దేవుడు తన ఆయుధశాలను తెరిపించాడట. ఆయుధశాల అంత పెద్దదుందా? నువ్వున్న నేల విశ్వంలో కాదండి, పాలపుంత నక్షత్ర మండలంలో ఎక్కడుందో కనిపించదండి. అలాంటిది విశ్వంలో పాలపుంత నక్షత్ర మండలమే కాదు, ఇలాంటి కోటాను కోట్ల నక్షత్రాలు కలిగిన కోట్లు నక్షత్ర మండలాలు విశ్వంలో ఉంటే ఆయన ఆయుధశాల ఎక్కడ పెట్టాడు? ఈ భూమండలాన్ని చూసి, ఈ పొలిమేరలను చూసి, ఈ నేల మీద ఉన్న 6 అడుగుల మనిషి ఎంత వెర్రవీగుతున్నాడండి దేవుడి మీద. దేవుడి మీద ఎంత కసిని పెంచుకున్నాడండి. తిడుతున్నారండి దేవుడిని, భరించలేకపోతున్నాను. దేవుని పిల్లలారా, నా అంతర్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి. తన ఆయుధశాలను తెరిచి, కోపము తీర్చు తన ఆయుధములను, నా కోపాన్ని తీర్చే ఆయుధాలను వెలుపలికి తెచ్చుచున్నాడు. చూడండి, ఒకసారి ఎక్కువగా మనం ఈ నార్త్ కొరియా ఊరేగింపులు, రష్యా ఊరేగింపులు, అలాగే మన ఇండిపెండెన్స్ డేకి మన ఢిల్లీలో మన ఊరేగింపులు, అప్పుడు మన ఆయుధాలని, మన మిలిటరీని, మన ఎయిర్ ఫోర్స్ని, మన నేవీని ఢిల్లీ వీధులు గుండా ఊరేగిస్తుంటారు. రిపబ్లిక్ డే యుద్ధ విన్యాసాలు అంటే మా బలాన్ని ఒకసారి చూడు, మా బలాన్ని ఒకసారి చూడండి. న్యూస్లో ఈ దేశానికింత, వాళ్ళ ఆయుధశాలలో ఉన్న వెపన్స్ ఇన్ని బాంబులు ఉన్నాయి, ఇన్ని ట్యాంకర్స్ ఉన్నాయి, ఇన్ని ఫ్లైట్స్ ఉన్నాయి, ఇన్ని షిప్పులు ఉన్నాయి అని లిస్ట్ ఇస్తుంటారు.
భారత ఆయుధాగారంలో మరొక మిజైల్ చేరింది అంటారు, ఏదైనా కొత్తదాన్ని ప్రవేశపెట్టే ముందు మన దేశంలో, అలాగే ప్రపంచ దేశాల్లో. అమ్మ బాబోయ్, వీళ్ళు ఈ వెపన్ కూడా దించేశారా, అయితే మనకు చాలా బాధ. ఈ బ్యాలిస్టిక్ వెపన్స్ ఈ మధ్యన ఈ నార్త్ కొరియన్ అవే చూపిస్తున్నాడు. ఇక్కడ కరోనాతో బాధపడుతుంటే అక్కడ దీపావళి చేస్తున్నాడు ప్రయోగించి. మూడింది మూడింది. ఇవన్నీ చూస్తుంటే దేవుడికి ఎలా ఉంటుంది? ఒరే, నిన్ను నువ్వు కాపాడుకోవడానికే ఇవన్నీ చేసావా? ఇండియా మీద వేసేయడానికేనా? పాకిస్తాన్తో అంటాడు, చైనా పడితే ఉంటాడు, ఇది ఇండియాని కైవసం చేసుకుందామనా? అమెరికా పడితే ఉంటాడు, ఏంటి ఇరాక్ని కైవసం చేసుకుందామనా? ఇరాన్ కైవసం చూసారు. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క దేశం మీద పగండి పగ. ఇవన్నీ చూసిన దేవుడు అవునండి. అప్పుడప్పుడు 2-3 పిల్లలు ఉంటారు, ఒక తండ్రికి తల్లికి. వాళ్ళ ముందు ఆడుకుంటుంటారు, వాళ్ళు కుస్తీలు పట్టుకుంటుంటారు, బాక్సింగ్లు చేసుకుంటుంటారు, కొట్టుకుంటుంటారు. అప్పుడు తండ్రి ఇలాగా బొగ్గమే చేసుకొని ఇలా చూస్తుంటాడు, నవ్వుకుంటాడు. వాళ్ళు కొట్టుకుంటుంటే వాళ్ళు ఆడుకుంటున్నారా కొట్టుకుంటున్నారా? ముందు నవ్వుతూ ప్రారంభించి ఏడుస్తూ ముగించుకుంటారు ఆ ఆటలో. ఎందుకంటే తండ్రి ఇన్వాల్వ్ అవుతాడు కనుక. అప్పుడు చూడు డాడీ అని ఇద్దరు కంప్లైంటే, కొట్టుకున్న వాళ్ళు ఇద్దరు కంప్లైంటే, తండ్రికి తల్లికి. దేవుడు కూడా ప్రపంచ మానవాళి 60-70 ఏళ్ల ఈ జీవితం కోసం ఇన్ని మారణాయుధాలు కనిపెట్టారు. ఇవి అవసరమా? ఒక దేశం మరొక దేశానికి సహాయపడాలి, ప్రపంచ దేశాలన్నీ సర్వమానవ సౌభాతత్వంతో సహోదరిమణులుగా కలిసిమెలిసి ఉండాలని సృష్టి పుట్టుకలోనే అపారమైన సంపద మీ కాళ్ళ కింద మీ చుట్టుప్రక్కల పెట్టాడు ఆయన. అవన్నీ తీసుకుని మీరు హ్యాపీగా వాడుకోండి, హ్యాపీగా ఉండండి. నన్ను కూడా చూడండి. ఏమండి, ఒక మంచి గృహాన్ని నిర్మించిన తర్వాత నా కొడుకుని తీసుకెళ్ళి, నాయన నీకోసం కట్టించాను చూడరా అంటే, సరే మీరు అలా బయట ఉండండి, నేను వెళ్ళి చూసి వస్తానంటే, తండ్రి ఎందుకన్నాడు ఆ మాట? తన కొడుకు నోట నుండి ఏ మాట వస్తుందో, డాడీ చాలా బాగుంది డాడీ, బాత్రూమ్ చాలా బాగుంది డాడీ, బెడ్రూమ్ సో స్వీట్ డాడీ. తన పిల్లల కోసం తండ్రి పడిన కష్టాన్ని ఆ పిల్లల నోట విన్న మాటతో ఒక ఆనందాన్ని పొందాలని తండ్రి మన పాదాల క్రింద ఈ మట్టిలో ఈ పంచభూతాల మధ్య నిన్నంతా చక్కగా నిర్మించి నీకు కావలసినవన్నీ పెడితే అన్నిటినీ అనుభవించే నీవు అసలు దేవుడు ఎవరో గుర్తుకురాడా? గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే థ్యాంక్స్ అని చెప్తావే. ఎవరైనా బండి మీద లిఫ్ట్ ఇస్తే థ్యాంక్స్ అండి అంటారే. పుట్టిన నాట నుండి, గర్భములో పడిన నాట నుండి, తండ్రి నుంచి తల్లిలోకి వెళ్ళిన నాటన నుండి నువ్వు మరణించినంత వరకు ఈ ప్రకృతిలో అపారమైన సంపద నీ జీవిత కాలమంతా అనుభవించటానికి పెట్టిన కన్న తండ్రికి నువ్వు ఏ రోజైనా థ్యాంక్స్ చెప్తున్నావా? ఏమండి, ఇలాంటి పిల్లలే కావాలండి దేవుడికి. అలాంటి నా పిల్లలు ఎక్కడున్నారా అని చూస్తున్నాడండి ఆయన. 2000 సంవత్సరాలు, 2019 నేను పుట్టిన రోజు వచ్చిందండి. ఈ సమాజానికి, ప్రపంచానికి, నాట్ ఆంధ్రప్రదేశ్, నాట్ ఇన్ ఇండియా, అరౌండ్ వరల్డ్, ఈ 200కు పైగా ఉన్న ఈ ప్రపంచ దేశాలకు నా గురించి చెప్పే ఒక కొడుకు నాకు కావాలని కోరుకొని నా తల్లి గర్భంలోకి పంపించాడు నా తండ్రి నుంచి. అలా వచ్చిన నేను నా కోసమే నేను బ్రతికితే ఏం బాగుంటుందండి? నా సుఖ సంతోషాల కోసం నేను బ్రతికితే ఏం బాగుంటుందండి? నా తండ్రి మనస్సు నా పిల్లలకు చెప్పాలి. ఇలాంటి మానవ జాతిని చూసిన తరువాత సర్వాన్ని ఇచ్చిన దేవుడే, తన పోలిక చెప్పిన మనుషులను తయారు చేసిన దేవుడే తన ధనాగారమును ఓపెన్ చేసి తన ఇష్టాన్ని నెరవేర్చే యెహోవా తన ఆయుధశాలను తెరిచి కోపము తీర్చున ఆయుధములను వెలుపలికి తెచ్చుచున్నాడు. అందులో ఒక
మలేరియా దోమ ఉందండి, అందులో ఒక డెంగ్యూ దోమ, పురుగులండి, ఇవి కనిపిస్తున్నాయండి. ఈరోజు మనం అనుభవిస్తున్న కరోనా ఏమండి, చాలా పవర్ఫుల్ లెన్స్లో పెడితేనే కానీ అది కిరీటం రంగులో కనిపించదు. కిరీటం రంగులో కనిపిస్తుందట, కిరీటం. అందుకే దానికి ఏమని పేరు పెట్టానంటే మృత్యు కిరీటం. నిన్ను రాజుగా చేయాలనుకున్నాను రా, రాజసింహాసనం మీద కూర్చోబెట్టి రాజ కిరీటం పెట్టాలనుకున్నాను రా, కానీ నీ మీద చావు కిరీటం పెడుతున్నాను. నువ్వు నీ జీవితకాలంలో నన్ను మరిచిపోయావు, కొడుకైనా కూతురైనా. అమ్మా, నీ జీవితకాలం అంతా నన్ను మర్చిపోయావు. లోకాన్ని జయించి లోకానికి మంచి చేసి మహనీయురాలిగా మహాత్ముడుగా పేరు తెచ్చుకొని దేవుని పక్షాన నిలబడినటువంటి ఒక సైన్యాధిపతిగా నువ్వు ఉండాలని, నిన్ను ఈ ప్రపంచంలో నీ దేశానికి నీ ప్రజలకు సైన్యాధిపతిగా నిర్ణయించాలనుకున్నాను. కానీ నువ్వు బానిసగా మారిపోయావా, సకల పాపాలకు దాసుడిగా మారిపోయావా. మానసికంగా శారీరకంగా చేతులు కాళ్ళతో కళ్ళు నోరు అన్నిటిలతో నీ పాపాన్నే చేసుకుంటూ పోతావా. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 35. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 35. వారు తమ రాజ్య పరిపాలనా కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక, నీవు వారి పట్ల చూపించిన గొప్ప గొప్ప ఉపకారములను వాళ్ళు జ్ఞాపకం చేసుకోవటం లేదు. నీవు వారికిచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించి, ఫలవంతమైన ప్రకృతిని అనుభవించి నిన్ను సేవింపకపోయిరి. తమ చెడు నడతలు విడిచి, తాము అలవాటు చేసుకున్న ఈ చెడ్డ పనులన్నీ విడిచిపెట్టి మారు మనసు పొందరైరి. మనస్సు మార్చుకోకుండా ఉండిపోయారు వాళ్ళు. అందుకే పిడిసుదర్ర పుట్టాడు. ప్రపంచ దేశాలకు చెప్పడం, అమెరికా అయితే చెప్పాను కదా, దే ఆర్ నాట్ క్రిస్టియన్. పేరు పెట్టుకున్నారు, బైబిల్ గౌరవించటం లేదు. బైబిల్లో దేవుడు చేసిన వాటికి భిన్నంగా జీవితాలను మార్చుకున్నారు వాళ్ళు. ప్రపంచంలో వాటికన్ కలెక్షన్ క్రోర్స్ ఆఫ్ రూపీస్. నెంబర్ 1 ప్లేస్ పుణ్యక్షేత్రం వాటికన్. ఇటలీ ఒక క్రిస్టియన్ కంట్రీ. ఏమైపోతుంది ఇటలీ? నెంబర్ 1 ప్లేస్కి వెళ్ళిపోయింది. ఇంకా 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 అబౌట్ 12 lakhs ఉన్నారు టోటల్గా అరౌండ్ ది వరల్డ్ ఈ వ్యాధి సోకిన వాళ్ళు. 12 లక్షల పైన ఈ వేళకి. ఇంకా ఎక్కువైపోతుంది. దీనికి ఇంకా వ్యాక్సిన్ లేదు, నో మెడిసిన్. ఒకటే దారి, పిడి సుందర్రావు చెప్పే దారి. ఎప్పటికైనా ప్రపంచ ప్రజలు తమ పాపాలను ఒప్పుకొని మిమ్ములు కన్న మీ తండ్రి, ఆ తండ్రికి మొరపెట్టండి. దేశాల మధ్య పగలు రగిల్చి, దేశాల మధ్య జాతి భేదాలు సృష్టించి, దేశాల మధ్య ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టి, కులాలు పిచ్చి పట్టించి చంపుతున్నారు కదర్రా మతస్థులు, మత పెద్దలు. వద్దండి వద్దండి దయచేసి. కల్దీయుల దేశంలో దేవునికి పని ఉన్నది, అమెరికాలో దేవునికి పని ఉన్నది, ఇంగ్లండులో దేవునికి పని ఉన్నది. ఎవరైతే నాకు లెక్కేంటి, మీరంతా 6 అడుగుల మనుష్యులు. ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ ప్రేమించి భూమి మీద ఉన్న సంపదంతా ప్రజలందరూ పంచుకుంటూ అంటే, ఒక దేశం మరొక దేశాన్ని కొల్లగొట్టి రెచ్చిపోతుంటే ఎక్కడుంది మానవత్వం? ఎక్కడుంది మీలో దైవత్వం? ముందు నాకు ఒక 1/4 కిలోమీటర్ దూరంలో వైరస్ సోకిందండి ఒక ఆమెకి. ఆకైపల్లి అని పేరు ఉంటుంది. తర్వాత
మరొక వ్యాధి వచ్చింది 1.5 కిలోమీటర్ దూరంలో, అల్లిపురం. నెంబర్ 1 ప్లేస్ అది, నెంబర్ 1 అది. నిన్నటికి షాదీఖానా, ఆ షాదీఖానా పక్కన ఒక గెడ్డకి అవతల ఉన్నదంతా ఇస్లాం తాడి చెట్ల పాలెం మొత్తం వచ్చేసిందండి. అప్ టు రైల్వే స్టేషన్ కరోనా మొత్తం రెడ్ జోన్గా ప్రకటించేశారు. అప్పుడు నాకు ఒక వాక్యం గుర్తొచ్చింది, మీకు చెప్తాను. నన్ను ఉత్తేజపరిచే నా తండ్రి మాట, నన్ను బలపరిచే నా తండ్రి మాట. కీర్తన 91:7. కీర్తన 91:7. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది నీ కూలినను. కుడి ప్రక్కన, ఎడం ప్రక్క 1000 మంది పడ్డారు. పడ్డడం అంటే ఏంటి? చచ్చిపోయారు. పడిపోవడం అంటే తన్నుకొని పడిపోవడం కాదు, మందు ఎక్కువై పడిపోవడం కాదు, పాపాలు ఎక్కువై. నీ ఎడమ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినను, అపాయము నీ యొద్దకు రాదు. అపాయము నీ యొద్దకు రాదు. నన్ను కాపాడే నా తండ్రి. బైబిల్లో నా పక్కనే వచ్చింది అనగానే ఈ వాక్యం గుర్తొచ్చింది. నమ్మకం లేదా? డాడీ ఈజ్ ఆల్ రైట్. మీరు డాడీని చూస్తున్నారు కదా, ప్రత్యక్ష ప్రసారం. డాడీ ఈజ్ ఆల్ రైట్, నో ప్రాబ్లం. లోకాలను కలిగించిన నా తండ్రి నా ప్రక్కన ఉన్నప్పుడు ఆ తండ్రి కాళ్ళ మీద పడమంటున్నాను అందరినీ. కరోనా ఆగడానికి ఒకే ఒక సొల్యూషన్, మీ పాపాలు ఒప్పుకోండి. తండ్రి, ఇంతకాలం నన్ను నమ్ముకున్న వాళ్ళని మోసం చేశాను. తండ్రి, నా భార్యను నేను మోసం చేశాను. తండ్రి, నా పిల్లల్ని నేను మోసం చేశాను. తండ్రి, నన్ను కన్నవారిని నేను మోసం చేశాను. తండ్రి, నా ఇరుగు పొరుగు వారిని మోసం చేశాను. ఇంతమంది డబ్బును దోచుకున్నాను, ఇంతమందికి అన్యాయం చేశాను, ఇంతమందిని మోసగించాను, ఇంతమందిని చంపాను. న్యాయస్థానంలో ఒప్పుకుంటే మిమ్మల్ని జైలుకు పంపుతారు. నీ గదిలోకి వెళ్ళు, నీ తండ్రిని అడుగు నీ పాప ప్రక్షాళన కోసం. నా పాపాలు క్షమించు తండ్రి, నా భార్య నా పిల్లల్ని కాపాడు తండ్రి. చెయ్యండిరా, ఇట్స్ ఎ వండర్ఫుల్ టైం. అలా చేసినంత వరకు కరోనా ఆగదు, దేశాన్ని దాటదు. దేశం దాటిపోతుంది, అది దేశాలు చుట్టుకొస్తుంది, దేశాల నుంచి దాటిపోతూ ఉంది. ఏమంటున్నాడు? కల్దీ దేశంలో, కల్దీయుల దేశంలో ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవాకు పని ఉన్నది. కన్న తండ్రికి పన, భూమి మీద పన, మనుషుల మధ్య పన. ఎందుకు ఈ సముద్రాలు అలా పొంగుతున్నాయి? ఎందుకు ఈ సునామీలు భూమి మీదకి వచ్చేస్తున్నాయి? ఎందుకు ఈ కారులన్నీ పడవల్లా తేలిపోతున్నాయి? ఎందుకు ఈ మనుషులంతా అలా పడిపోతున్నారు? ఏదో తెగులు వచ్చింది అంటున్నావే కానీ ఎందుకు తెగులు వచ్చిందో ఆలోచిస్తావా? తుఫాను వచ్చింది అంటున్నావు, ఎందుకు తుఫాను వచ్చిందో ఆలోచించావా? భూకంపం వచ్చింది అంటున్నావు, ఎందుకు భూకంపం వచ్చిందో తెలుసా? ఇవన్నీ ఇచ్చాడు. ఒక్కొక్క దేశానికి భూకంపం, అక్కడక్కడ భూకంపములు అన్నాడు. అందుకే ఎన్ని సునామీలు, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క సునామీ, ఒక్కొక్క దేశానికి భూకంపాలు, ఒక్కొక్క దేశానికి వరదలు, ఒక్కొక్క దేశానికి భయంకరమైన ఎండలు. ప్రపంచ దేశాలన్నిటికీ ఒక కరోనా మృత్యు కిరీటం. దేవుని పిల్లలారా, ఐ లవ్ యూ వెరీ మచ్. ముందు నా పిల్లల్ని నేను చాలా ప్రేమిస్తున్నాను. నా పిల్లలు లక్షలాది మందికి సువార్తను ప్రకటించే మహా కార్యక్రమంలో తమ కష్టాన్ని ఇచ్చినందుకు గాడ్ బ్లెస్ యూ మై చిల్డ్రన్. ఎంతోమంది రెండవదిగా
ఎంతమంది తమ నెట్ల ముందు కూర్చొని, టీవీల ముందు కూర్చొని మహాసంగతులు, మహాజ్ఞాన సంగతులు, దేవుని మనస్సులోని మాటలు వింటున్నారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలి, ఈ పరిస్థితి నుంచి కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ.